చాలా అంశాలు ఏటీఆర్లో చేశారు. కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఎలా చేయాలనే దాని మీద కలెక్టర్ గారు మిగిలిన సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పిన దానిలో శానిటేషన్ అప్పుడప్పుడు కూడా మీడియాలో చిన్నగా ఇక్కడ శానిటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అలాంటివి కూడా లేకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జీవీఎంసీ వాళ్ళని చెప్పడం జరిగింది. లెగసీ వేస్ట్ కూడా మనకి ఉన్నదాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం అనుకున్నాం, కానీ బై ది ఎండ్ ఆఫ్ జనవరి క్లియర్ చేస్తామని చెప్పేసి మన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇది విశాఖపట్నంలో మనం అత్యధికంగా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకొస్తున్నాం. మహిళలకి అత్యంత భద్రతాపరమైనటువంటి నగరంగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా శానిటేషన్ క్లియర్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు క్యాబినెట్ కానీ ఎక్కడ సందర్భం వస్తే విశాఖపట్నం గురించి చాలా ఒక మంచితో ముఖ్యమంత్రి గారు దీని గురించి కామెంట్ చేస్తారు. ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ ఉండాలనేది కూడా వారి ఆలోచన. శానిటేషన్ అయితే మంచిగా ఉండాలనేది వారి అభిమతం. దానికి తగిన విధంగా శానిటేషన్స్లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. పోయినసారి శానిటరీ వర్కర్స్ తక్కువగా అంటే కొంతమందిని నియమించుకున్నామని చెప్పారు. ఇంకా అవసరం చోట కూడా ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకొని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా భూముల సర్వే కూడా సర్వేతో పాటు సర్వేలో స్కెచెస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన ఎమ్మెల్యేలు సూచించారు. దాని విధంగా కూడా సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వేస్ కూడా స్కెచ్ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఏడీ గారికి కూడా సూచన చేయడం జరిగింది. ఈరోజు వీధి దీపాలు కూడా ప్రధానంగా ఇక్కడ ఇల్యూమినేషన్ అనేది ఒక ఇష్యూస్గా కూడా రేజ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల చాలా వరకు డార్క్ ప్లేసెస్ మనం కవర్ చేసుకొని రావడం జరిగింది. మేము ఒంగోలులో ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి మీడియాని నేను ఫాలో అవుతున్నాను. రెగ్యులర్గా ఏదైనా ఉన్నటువంటి అడ్వర్స్ కూడా సంబంధిత అధికారులు వెంటనే అప్డేట్ చేసుకున్నాను. దాన్ని చూసుకుంటూ కూడా ఇలాంటి వాటిని కూడా నేను కోట్ చేసుకొని అధికారులు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇంకా కొంత చిన్న ఉన్నాయి కూడా, అవి కూడా పూర్తి చేసుకొని మనకి ఇల్యూమినేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కూడా రక్షణ కావాలన్నా వాటికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలియజేసుకుంటూ, ఈ ఏవైతే సచివాలయాల్లో ప్రింటింగ్ ప్రాబ్లమ్కి సంబంధించి కూడా కొంత మనకి ఇష్యూ చెప్పారు. స్టేట్ లెవెల్లో కూడా టెండర్స్ పిలిచి ప్రింటర్స్ని సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా ఇంటర్నెట్కి స్టేషనరీకి కూడా పర్ మంత్ 1000 రూపీస్ ఒక్కొక్క యూనిట్కి కూడా మనం డైరెక్ట్గా పైనుంచే ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొన్ని చోట్ల ఇది రీలొకేట్ కోటారిన సందర్భంగా మార్చాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పన్నారు. జీవీఎంసీ తరఫున జోనల్ మీటింగ్స్ పెడుతున్నారు. ఆ జోనల్ మీటింగ్స్లో ఏదైతే శాసనసభ్యులు ప్రజల నుంచి వచ్చేటువంటి కార్పొరేట్ నుంచి వచ్చే పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని అవి ప్రపోజల్స్ తీసుకొస్తే వాటిని కూడా మనం పరిశీలించి చక్కదిద్దామని కూడా చెప్పడం జరిగింది. 22A భూముల విషయంలో కన్వెన్స్ డీడ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలతో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇష్యూస్ స్పెసిఫిక్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి వాటికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి కోసం ఏదైతే హైపవర్ కమిటీస్ కొన్ని చోట్ల నిర్మించాల్సి ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనకి ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చాయో లేదా ప్రభుత్వానికి ఇంతకుముందు వచ్చిన గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించుకొని వాటిని సక్రమంగా ఇది చేసుకొని ఎమ్మెల్యేస్ ద్వారా వాటిని మన కమిటీస్ ద్వారా ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు ఒకటి మనం ప్రతిపాదన ఆమోదించుకోవడం కూడా జరిగింది. అంతేగాని కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యుత్ స్తంభాల్లో అవి మనకి రీప్లేస్మెంట్ ఏదైనా ఉన్నాయో అవి కూడా అంటే ఎత్తుగా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలా పరిగణన తీసుకోవాలని కూడా మనం చర్చించే అవసరం అయితే జీవీఎంసీ నుంచి పూర్తి సపోర్ట్ తీసుకొని చేయాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్కి గేట్లు ఇలాంటివి లేవని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు జీవీఎంసీ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షణ చేసిన కనుక వాటన్నిటిని కూడా గుర్తించి జీవీఎంసీ నుంచి ఇవి మైనర్ రిపేర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోవడంతో పాటు ఈ ఎక్కడన్నా అసాంఘిక కార్యక్రమాలు కానీ అలాంటివి జరిగేటప్పుడు పోలీస్ మీటింగ్ పెంచి ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారైతే ఆ వాచ్మెన్స్ దగ్గర కూడా వాటిని విట్నెసింగ్ తీసుకొని సిగ్నేచర్ తీసుకోవడం, సీసీ కెమెరాతో గమనించి ఏదైనా ఉంటే ఎవరైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, చట్ట వ్యతిరేక చర్యలకు కానీ పాల్పడుతున్నట్టయితే
సుమోటాగా కూడా చర్యలు తీసుకోవాలనేది పోలీస్ వారికి కూడా ఇది మీటింగ్లో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా కొన్ని ఇష్యూస్లో ల్యాండ్స్ విషయంలో కానీ కోర్టు కేసెస్ ఉన్నాయి. క్రానిక్గా ఉన్న కోర్టు కేసెస్ విషయాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని రివ్యూ చేసుకొని మనకి ఏజీ గారి కార్యాలయంతో కూడా సంప్రదించి ఆ కేసెస్ని క్లియర్ చేసే విధంగా తీసుకుంటే కొంతమంది పేదలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి సభ్యులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా తీసుకొని మనం లైజన్ ఆఫీసర్ ద్వారా పంపించేదానికి కూడా ఈరోజు ఆమోదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాతృ మరణాలు శిశు మరణాల్లో మనం శిశు మరణాల సంఖ్య గణనీయంగా జరిగింది. మాతృ మరణాలు కూడా స్టేట్ యావరేజ్ దగ్గరను ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఎనాలిసిస్ చేసుకొని మనం ఏదైనా ప్రాంతాల్లో ఉన్నట్టయితే వీటన్నిటి కూడా ఇంకా తగ్గించాలి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న నగరంలో అన్నీ కూడా ఇండికేటర్స్ అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో మనం వాటిని కూడా ఎర్లీగా ఐడెంటిఫికేషన్ చేసుకొని ఎక్కడన్నా దూర ప్రాంతాలలో వస్తే మీ ప్రాంతంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి అనాలిసిస్ డేటా కూడా మన డిఎంఎండ్హెచ్ ఆఫీస్ నుంచి సంబంధిత ప్రాంతాల్లో ఉన్న అధికారులు కూడా పంపించాలని చెప్పి సూచించడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వైజాగ్ సంబంధం లేదు రికార్డ్ చేసుకోవడం కాకుండా ఏ ప్రాంతంలో అయితే ఇలాంటి వాళ్ళని గమనించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పొల్యూషన్ సంబంధించి మనకి ఈ టార్పాలిన్ లేకుండా బొగ్గు ముడి ఇతర ముడి సరుకు రవాణా చేసే దగ్గర కొంచెం నిఘా పెట్టి అవి ఉండే టార్పాలిన్ కప్పటం లేదా వాళ్ళు ఏంటంటే నీళ్లు చల్లి దుమ్ములు డస్ట్ లేకుండా ఉండే విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. దీనికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కొంతమంది మెడిసిన్స్ తక్కువగా ఉన్నటువంటిది ఎమ్మెల్సీ గారు అంటే దానికి సంబంధించి క్యాన్సర్ మందుల గురించి అయితే టీబీ మందులు లేవన్నారు. దానికి సంబంధించి హాస్పిటల్ డాక్టర్స్ కూడా రెగ్యులర్గా సఫిషియెంట్గా మందులు ఉన్నాయన్నారు. ఇక్కడ ఇంకొక సజెషన్ చేసింది, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్న దగ్గర మనం సెంట్రల్ నుంచి సప్లై చేసేటప్పుడు నియర్ బై ఎక్కడైతే వాడు తక్కువగా ఉంటుందో వాటిని కూడా అడ్జస్ట్ చేసుకొని ల్యాబ్సెస్ కాకుండా మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం మందులు సప్లై చేస్తూ ఉంది. ఒక ఇచ్చిన టార్గెట్ నుంచి ఓపీ వచ్చిన ప్లేస్లో మిగతా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి లేవు అనిపించకుండా స్టాక్ ఉన్నాయి కాబట్టి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఎక్కడ కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా మనం సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ల కొరత ఉందని చెప్పి దృష్టి రావడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వ దృష్టికి పంపించా ఉన్నారు. ప్రభుత్వం కూడా వీటి నియామకానికి చర్యలు తీసుకుంటా ఉంది. ఈలోపు హౌస్ సర్జన్సీలో సీనియర్స్ ఉన్నటువంటి పీజీలను కూడా ఈ లిమిటెడ్ హాస్టల్కి రొటేషన్ మీద కూడా వేసే విధంగా చర్యలు తీసుకొని డిఎంఎండ్హెచ్ అండ్ డిఎంఈతో కూడా డైరెక్టర్తో కూడా మాట్లాడి ఆ విధంగా కూడా మనం డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆక్రమణ విషయంలో మనకి 100 గజాలు 150 గజాలు ఈ లిమిట్స్ ఉన్నాయో అవి కూడా మనం జీవో నెంబర్ 30 జీవో నెంబర్ 45 212 ఇలాంటి వాటిలో కూడా ఇప్పుడు ఎంతవరకు మనం చేసిందని కూడా డేట్ ఎక్స్టెన్షన్ చేసుకొని పూర్తి స్థాయిలో చేసే విధంగా కూడా మనం చేస్తున్నాం. వీటన్నిటికీ ఉద్యోగం అంటే పేదలకి ఉన్నటువంటి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యంగా మనం ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి జూన్లో మనం భోగాపురం ఓపెన్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి రేడియల్ రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మనం చేయడం జరిగింది. అందులో 6 రోడ్లని జూన్ నెలలోనే జూన్లోనే పూర్తి చేస్తామనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రెగ్యులర్ రివ్యూ చేయమని చెప్పేసి కలెక్టర్కి అదేవిధంగా మనం చెప్పడం జరిగింది. అంతేకాకుండా విశాఖ ఉత్సవం ఒకప్పుడు మీ అందరూ కూడా సుపరిచితమైనటువంటి విశాఖ ఉత్సవాన్ని మళ్ళీ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారు విశాఖ నగరంలో జరిగే బీచ్ ఉంది, అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. ఈ విశాఖ నగరంలో విశాఖ ఉత్సవాన్ని ఒక గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. పర్యాటక శాఖ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం భాగస్వాములతో ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖ ఉత్సవాన్ని 8 లొకేషన్స్లో మనం కంటిన్యూస్గా చేయబోతున్నాం. దీనికి కూడా కొంతమంది
ఎటు నుంచి ఒకే ప్లేస్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్గా మూవ్ అయ్యే విధంగా ఎక్కడెక్కడ ఏ రోజులో ఏ ఈవెంట్స్ ఉంటాయని కూడా మనం ప్రాచుర్యం కలిగించబోతున్నాం. ఈ విశాఖ ఉత్సవం ఇక్కడి వరకే కాకుండా అనకాపల్లి, అదేవిధంగా పాత విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతాల్లో కూడా ఇవి చేసే విధంగా ఈవెంట్స్ని మనం డిజైన్ చేస్తూ ఉన్నాం. దీనికి కూడాను మళ్ళొక్కసారి రేపు కట్టన్ రైలింగ్ రేపే కదా, ఎల్లుండి చేస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్స్ని కూడా మీకు రెగ్యులర్గా చేస్తారు. మీ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించండి. విశాఖ ఉత్సవం అంటే ఈ నగరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రకృతి అందాలు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి చెందిన నగరం కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నగరం, ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి ఈ నగరంలో జరిగే ఈ విశాఖ ఉత్సవ విజయవంతంలో కూడా మీ అందరి సహకారం కూడా పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రోగ్రెస్ అనేది మీరు స్లోగా ఉన్నారని కామెంట్ చేస్తూ ఒకవేళ ఇది వచ్చే లోపల మనకి అది పెంచితే బాగుంటుంది అన్నారు. నేనైతే రేడియల్ రోడ్ని రెగ్యులర్ రివ్యూ చేసి చేద్దామని చూస్తున్నాం. వారు చెప్పిన దాన్ని కూడా మనం ఎందుకంటే అవసరం కూడా ఉంది. అంటే అందరూ విమానాలు ఎక్కుతారనేది మనం ఆలోచించడం తక్కువ. ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. చిన్న మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ బంధుత్వాలు కూడా టికెట్ అనేది కన్సిడర్ చేయలేదు. త్వరగా వెళ్ళాలని ఉంది. మనకి ఇంకొకటి వందే భారత్ రావాల్సిన అవసరం ఉంది. అది ఎంపీ గారితో దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వారు కూడా రైల్వే శాఖతో కోఆర్డినేట్ చేస్తున్నారు. అది అవసరం కూడా ఉంది. అంటే అది రావటం లేట్ అనేది కన్నా ఈ ట్రాన్స్పోర్ట్ అవసరం వైజాగ్కి. మీరే అన్ని రకాల ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అని పెరుగుతున్న సందర్భంలో మల్టిపుల్ మోడ్. నేను ఒకప్పుడు విశాఖపట్నం నుంచి బస్ జర్నీ చేయాలంటే చాలా కష్టం. ఈరోజు విశాఖపట్నం విజయవాడ ఈవెన్ మా ఒంగోలు నుంచి కూడా విశాఖపట్నంకి బస్ సర్వీసెస్ ఉన్నాయంటే ఆశ్చర్యపోయింది. మా ఒంగోలు నుంచి కూడా బస్ సర్వీసెస్ వస్తున్నాయి. ట్రాన్స్పోర్టేషన్లో పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగిన విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రేడియల్ రోడ్ల రివ్యూ కూడా అవసరం. నేను 15 డేస్కి ఒకసారి కలెక్టర్ గారికి కూడా రివ్యూ చేయమని చెప్పాను. నేను ఇక్కడ రాకపోయినా ఇక్కడ జరిగే సంఘటనలు రెగ్యులర్గా అధికారులతో నేను టచ్లో ఉంటున్నాం. వీటన్నిటి మీద ఫాలోఅప్ చేసుకుంటున్నాం. రేపు మళ్ళీ విశాఖ ఉత్సవ సమయంలో కూడా ఒకసారి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మరొక డీటెయిల్గా కూడా రివ్యూ చేసుకుంటామని కూడా తెలియజేస్తానండి. మీరు చెప్పే బాబు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏం పేరు అబ్బాయి పేరు చంద్ర, అబ్బాయి చరణ్ శ్రీకాకుళం జిల్లా అండి. అక్కడ మా రెసిడెన్షియల్ స్కూలు శ్రీకాకుళంలో కామేశ్వరాడు కొల్లివాల్స రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. అబ్బాయికి కాళ్ళు చేతులు నీరసంగా వస్తాయని చెప్పేసి శ్రీకాకుళంలో పిహెచ్సికి వెళ్తే అక్కడి నుంచి న్యూరాలజిస్ట్కి వెళ్తే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఖరీదైన వైద్యం. వాళ్ళు సాధారణ కుటుంబాల్లో ఆ పిల్లవాడిని మా దృష్టిలో వచ్చిన వెంటనే కేజీహెచ్ తీసుకొచ్చాం. వాళ్ళు ఒప్పుకోలేదు. మేము అక్కడే చూసుకుంటే వ్యాధి తీవ్రత ఇదన్నీ చెప్పిన తర్వాత వచ్చింది. ఇక్కడ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ రాధాకృష్ణ గారు, అదేవిధంగా పీడియాట్రిక్ ప్రొఫెసర్ చక్రవర్తి అందరూ కూడా చూశారు. ఒక 24 hours తర్వాత మరీ క్రిటికల్గా ఉంది, వెంటిలేటర్ ఉండాల్సి వస్తుంది, అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉన్న తర్వాత కలెక్టర్ గారు, నేను, మా డిపార్ట్మెంట్లో మా స్వరీస్ హెడ్ క్వార్టర్స్ సెక్రటరీస్ అందరూ మాట్లాడుకొని మెడికవర్లో ఆ బాబుని అడ్మిట్ చేయడం జరిగింది. అది దాదాపుగా 16 లక్షల పైన ఖర్చు అయింది. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇచ్చారు. డిపార్ట్మెంట్ నుంచి కొంత, కలెక్టర్ అంతా అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత అబ్బాయికి మెడికవర్ నుంచి కూడా కన్సెషనల్తో సపోర్ట్ చేయటం, శ్రీకాకుళంలో కూడా మా స్టాఫ్ కొంత కంట్రిబ్యూషన్ తోటి ఫిజియోథెరపీ చేశారు. అబ్బాయి హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు. మామూలుగా అయితే ఆ ప్రాణం అనేది ఈరోజు ఉండడం అనేది గొప్ప అది అదృష్టంగా కుటుంబ సభ్యులు భావించాల్సిన విషయం. వాళ్ళు కలవడానికి వచ్చారు. ఈ సందర్భంలో వచ్చారు కానీ మీడియా ఉంది చూసారు. ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పేదల వైద్యానికి మా గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. కొంతమంది ఏం చేశారంటున్నారు కానీ ఇలాంటి వాళ్ళు 37 మంది ఇదే మీడియా కవర్లో ఇది సెకండ్ కేసు. కేజీహెచ్లో చాలా ఉన్నాయి. హోమియోబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కాకుండా స్విమ్స్లో కానీ, అదేవిధంగా అమరావతి హాస్పిటల్, ఇలా చాలా హాస్పిటల్స్లో మేము డిపార్ట్మెంటు ఎన్టీఆర్ వైద్య సేవ వీటి కోఆర్డినేట్ చేస్తే మేము మా పిల్లవాడికి గార్డియన్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి అధికారి గారికి గార్డియన్స్గా మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళ శ్రద్ధ ఉన్నాం. మేము మిమ్మల్ని అడుగుతాం. మేమేమి మీడియా ద్వారా వచ్చే ప్రతి వార్త కూడా మేము తప్పుగా చూడటంలా. మీరు చేసేది ఒక వాల్యుబుల్ సజెషన్ కంటే అన్ని చోట్ల మేము వెళ్ళలేము. మీరు చేసే సజెషన్స్ని మేము తీసుకుంటున్నాం, పరిగణలో తీసుకొని ఇంప్రూవ్ చేసుకునే విధంగా కోసం గతంతో పోల్చుకుంటే మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 200 కోట్ల రూపాయలు రిపేర్లకి రెనోవేషన్కి ఇచ్చామంటే ఇది ఒక హిస్టరీ. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మొత్తం లేవు. ముందు 143 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు ఒక 60 కోట్లు ఇచ్చాం.
గురుకుల పాఠశాలలు కానీ వీటికి కానీ టాయిలెట్స్ రెనోవేషన్స్, అదేవిధంగా బాత్రూమ్స్, ఇవి కాకుండా 58 కోట్లు స్వచ్ఛాంధ్ర నుంచి టాయిలెట్స్ కూడా ఇచ్చాం. అంటే మొత్తం 263 కోట్లు. ఇది కాకుండా ఒక 105 కోట్ల రూపాయలతో 29 హాస్టల్ కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, మన మహారాణిపేట కూడా ఒకటి ఇందులో ఉంది. ఇలాంటివి నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ ప్రతి హాస్టల్లో కూడా ఆర్ఓ ప్లాంట్లు, అదేవిధంగా ఈరోజు నాణ్యమైన బియ్యం. నేను మొన్న గుంటూరు హాస్టల్కి వెళ్ళి మనం భోజనం చేసి చాలా చోట్ల వెళ్తే ఎక్కువ టైం అయితే భోజనం చేసి వాళ్ళని నాణ్యత కూడా పరిశీలన చేస్తున్నాం. కొత్తగా అవుట్ సోర్సింగ్తో శానిటరీ వర్కర్స్ని హాస్టల్స్లో ఏర్పాటు చేస్తాం. ఇది ఒక చరిత్రకమైన ఘట్టం. అక్కడ వార్డెను, వాచ్మెన్, కామాటి ఉంటారు. వీళ్ళు కాకుండా శానిటేషన్ మనకి స్టూడెంట్స్ ఇన్వైట్స్ని బట్టి ఒకరి నుంచి 3-4 వరకు కూడా శానిటేషన్ వర్కర్స్ నియమిస్తున్నాం. ప్రతి ఒక్క హాస్టల్కి సీసీ కెమెరాలు టెండర్లు కూడా అయి ఉన్నాయి. తొందరలో ప్రతి ఒక్క హాస్టల్ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఎస్సీ హాస్టల్స్ కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజేబుల్డ్ అండ్ కేజీబీవి, వీటన్నిటిలో కూడా ఈ అవుట్ సోర్సింగ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ని, డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా కొంతమంది అడుగుతారు, కొన్ని మీడియాలో రాస్తారు, ఈరోజు ఏదో కొత్తగా ఇదికి వచ్చిందంటారు. కానీ 5 ఏళ్ళు మీరు చేయలేదు. కానీ నేను పిల్లల విషయంలో అలాంటి కామెంట్స్ నేను పోదలుచుకోవాలి. మనం చేస్తున్నాం, వ్యాలిడ్ సజెషన్స్ ఇవ్వండి. నేను ఇందాకే చెప్పాను, మీడియాలో కూడా ఒక వార్త వస్తే మీకేమీ పిల్లల మీద ద్వేషం ఉండదు, అధికారుల మీద ద్వేషం ఉండదు. మీరు రాసిన దాన్ని బట్టి అధికారులు స్పందిస్తారో మీరు రాసింది, నేను పాజిటివ్గా మీ న్యూస్ని మేము ఫాలో అవుతున్నాం. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడ్వాన్స్ డిసిషన్ తీసుకొని కన్సల్ట్ అధికారులతో డైలీ పెట్టి ఫాలోఅప్ చేస్తారు. ఇక్కడ ఒక వార్తకు మేము ఆన్సర్ చేయడం కాదు, చిత్తశుద్ధితే మా వాళ్ళు తెలియజేస్తారు. మీరు ఒక్కసారి గమనించినట్లయితే దాన్ని మా స్టాఫ్తో ఇంటరాక్ట్ అయినా వాళ్ళ మోటివేషనల్ స్కిల్స్, మెకానిజం ఆఫ్ వాళ్ళకి ఏమైనా ప్రమాదం కానీ ఏదో జరిగినప్పుడు ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని చేస్తున్నాం. పనితీరు మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నైట్ మారేది కాదు. గతానికి ఇప్పటికీ చాలా వరకు మెరుగుదేశాం. మీరు సహకరించండి, మేము మంచి చేస్తున్నాం అనేది తెలియజేసుకుంటూ, మన పాఠశాల అంటే ఈరోజు సందర్భం వచ్చింది, అందర్ బాలికకి రెసిడెన్షియల్ స్కూల్, బ్లైండ్ విజువల్లీ అమ్మాయి బాలిక మన స్టూడెంటే, ఎందాడ స్కూల్, ఇంటర్నేషనల్ బ్లైండ్ గర్ల్స్ ఉమెన్ క్రికెట్లో విజయం సాధించింది. ఆ అమ్మాయికి ముఖ్యమంత్రిగా సన్మానం చేయించడం జరిగింది. ఆ అమ్మాయికి మా సహచార మంత్రి వారితో పాటు మిగిలినటువంటి ప్రభుత్వం నుంచి ఇటన్నిటి నుంచి కూడా ఒక 25 లక్షల ఆర్థిక సహకారంతో చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి కావాల్సిన ఉపకరణలు, ఇంటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మనం ఆ పాప చదువుకి అవసరమైతే ఎంతవరకు ఉంటే మనం సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇలాగా ప్రతి విషయంలో కూడా ఎక్కడ రాజీ పట్టాల. గతంలో మీకు చెప్పారు, అక్కడే 24.5 ఎకరాలు మనం పారా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే గత ప్రభుత్వం దాన్ని పక్కదో పట్టించింది. మళ్ళీ మొదలుకొస్తే దాన్ని 200 కోట్ల ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఎస్టాబ్లిష్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సంక్షేమమే కాదు, అభివృద్ధి చేస్తున్నారు, మీరు చూస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు, చెప్పి గతంలో కన్నా ఎక్కువగా చేస్తున్నాం. ఇవన్నీ చేసేటువంటి ప్రభుత్వానికి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలనేటప్పుడు అధికార సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక ఈ ఎస్హెచ్జి గ్రూపులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధిని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా కోరడం జరిగిందండి. ఏమండి, ఇంకా మా విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు, గణబాబు గారు ఉంది, ఇది ఇష్యూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ మనకు వచ్చే స్కీమ్స్లో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అవి నిర్లక్ష్యం చేసిన వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పూర్తిగా స్టార్ట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వీటిని ఆపేయాలని చెప్పేసి చెప్పారు అంటున్నారు. ఇది ఏదైతే వాళ్ళు అమౌంట్స్ పే చేశారో వీటికి మనం ఇందాక కమిషనర్గా చెప్పారు, ఫేక్ ఏదన్నా ఉన్నా బోగస్ అన్నటువంటి వాటిని మేము క్యాన్సిల్ చేస్తున్నాం. కానీ ఎవరికి క్యాన్సిల్ చేయలేదు. జీవీఎంసీ కమిషనర్ గారు కూడా ప్రపోజల్ పెట్టాము, కడు లబ్ధిదారులకు మాత్రం చేయాలి. మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను వీళ్ళకి చెప్పాను, మా ఎమ్మెల్యేలు కూడా రేపు అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని లబ్ధిదారులకి ఉంది బోగస్ ఫేక్ మాత్రం క్యాన్సిలేషన్ మాత్రం ప్రపోజల్ తీసుకున్నాం. మిగతా వాటికైతే క్యాన్సిల్ చేయడం లేదు. వాళ్ళకి న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.